तदायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति वायमुद्दली प्रसाद रामचंद्र यादव गारी नायकत्व जय बीसीवై जय बीसीवై जय बीसीवై रामचंद्र यादव गारी नायकत्व अंदरिकी नमस्कारम ना पेरु हरनाथ यादव భారత జాతీయ యువజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్గా నేను నియమించబడ్డాను। ఈరోజు కలవాయికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే కలవాయమ్మ గ్రామ స్వరూపిణి ఈ కలవాయి ప్రాంత ప్రజలకు విలవేల్పు తల్లి ఆ తల్లి వారి పాదాల చెంత మా బీసీ సింహగర్జన పోస్టర్ ఆమె పాదాల చెంత పెట్టి ఆమెకు ప్రత్యేక పూజ చేపించి ఈరోజు కలవాయి ప్రాంతంలో మేము బీసీ సింహగర్జన అనే పోస్టర్ ఆవిష్కరణం చేయడం జరిగింది। నాకు చాలా సంతోషంగా ఉంది। నేను జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా నేను ఈ ప్రాంత వాసిగా ఈ మండల వాసిగా నాకు ఎంతో ఈ మండల వాసితో ఎంతో అనుబంధం ఉంది। ఎందుకంటే స్టేట్లో కానీ జిల్లాలో కానీ నేను ఎక్కడ తిరిగినా నాకంటూ ఒక ప్రత్యేక అభిమానులు ఉన్నారు। కాకపోతే ఏంటంటే నా సొంత మండలంలో నా సొంత గ్రామం ఈ కలవాయి మండలంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం కూడా మేము చేయదలుచుకున్నాం। బీసీ సింహగర్జన అనేది మీ అందరికీ తెలిసిన విషయమే। రామచంద్ర యాదవ్ గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు బీసీలకి ఎస్టీ మైనార్టీ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నెల 22న బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు విజయవాడ హైవే ఆపోజిట్లో ఈ ప్రాంతం మనకు జరుగుతుంది। ఎందుకంటే బీసీ సింహగర్జన ఒక ఉద్యమం లాంటిది। ఎందుకంటే అణగారిన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు। అలాంటిది బీసీలకంటూ రాజ్యాధికారం దక్కాలని మన నాయకుడు కంకణం కట్టుకున్నారు। వీటిలో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించమని మా నాయకుడు బలంగా చెబుతున్నాడు। దానికి కారణం ఏంటంటే రూపాయికి అమరావతిలో ఎకరాలు ఎక్కనిస్తున్నారు। మేము కంపెనీ పెడతాము మేము ఉద్యోగాలు ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి రూపాయికి ఎకరాకి భూమి ఇస్తున్నారు। దానికి పూర్తిగా మేము వ్యతిరేకం। అదేదో బీసీలకు 1000 ఎకరాలు మాకించండి, ఆ రూపాయి ఏదో మేము కట్టిస్తాం, మీరు రూపాయి నిర్ణయిస్తారా ₹1,00,000 నిర్ణయిస్తారా ఎంతైనా నిర్ణయించండి, దానికి డబ్బు లేదో మేమే కట్టుకుంటామని మా నాయకుడు ఆదేశించారు। బీసీలకి 1000 ఎకరాలు కేటాయించి వారి భవనాలు నిర్మించి బీసీలని ఆర్థికంగా ప్రోత్సహించాలని మా నాయకుడు ప్రధాన డిమాండ్। రెండోది బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం। అందుకని మాకు 44% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే కూడా మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని అది కూడా ఒక ప్రధాన డిమాండ్। ఇంకొకటి బీసీలకు కార్పొరేషన్లు పెట్టారు, ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు। కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీలకు ఒట్టి కట్టుటి కార్పొరేషన్లు చెప్పి ఒక్కరికి కూడా నిధులు కేటాయించకుండా దానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది। అలాంటిది బీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావాలనేది మా నాయకుడు మూడో డిమాండ్। ఇలాంటి ఎన్నో డిమాండ్లతో ఈ రాష్ట్రంలో అట్టరిగిపోయిన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించేదానికి మా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు। అలాగే మా నాయకుడు ఒక నినాదం కూడా ముందుకెళ్తున్నారు। ఇప్పటి వరకు చట్టసభల్లో ఏ కులాల వారీగా ఎవరికైతే వెనకబడిపోయారో వాళ్ళకి చట్టసభల్లో ప్రాధాన్యత లేదో వాళ్ళని వేరుకొని మరీ వాళ్ళు చెయ్యి పట్టుకుని అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా నాయకుడు తీసుకోవాలని మేము కంకణం కట్టుకున్నాం। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అణగారిన వర్గాలు బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైనా సరే ఈ బీసీ సింహగర్జన సభను జయప్రదం చేయాలి। ఎందుకంటే మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు, ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు లేదు కాబట్టి మనం ఆ పార్టీలోనే ఈ పార్టీలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ అవసరం మనకు లేదు। మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు, బలహీన వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత జాతీయ యువజన పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది। అలాగే భారత జాతీయ యువజన పార్టీలో ఈ నెల 22వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే పులే అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జన అనే సభకు మీరందరూ కూడా వేలాదిగా తరలివచ్చి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని అలాగే బీసీల ఐక్యతను చాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు।